వదినా, నాకు కాస్త టెన్షన్గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. పద. సరే పద. పద. జగదీశ్వరి, నువ్వు కూడా పద. ఏమండి, డాక్టర్ గారు ఏమన్నారు? లోనకెళ్ళారు, ఇంకా రాలేదు. మిమ్మల్ని ఎక్కడ కూర్చోపెట్టి డాక్టర్ గారు లోపలేం చేస్తున్నారు అన్నయ్య గారు? డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడా? అక్క, ఏం మాట్లాడుతున్నా? ఆయన డాక్టర్ అక్క, కొంచెం మర్యాదగా మాట్లాడు. జగదీశ్వరి, నీకు డాక్టరేమో, నాకు కాదు. వదినా, ఊరుకో వదినా. ఎందుకు జగదీశ్వర్ గారితో గొడవ పడతావు? ఇంకెటు 2-3 నిమిషాల్లో డాక్టర్ వస్తారు. నిజమేంటో తేలిపోతుంది. అప్పుడు ఇక మాటలు అనవసరం కదా. ఆటోమేటిక్గా కొంతమంది నోళ్లు మూత పడిపోతాయి. అప్పుడే తొందరపడతావెందుకు? అంతేలే వదినా. ఇప్పుడు ఈ డాక్టరు ఈవిడి గారి తరపున చెప్తే ఎటు మన దగ్గర ఆధారాలున్నాయి కదా. అన్నయ్య గారు, టెస్ట్లన్నీ చేశారా? చేశారమ్మా. పిల్లల బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేశారు. ఫైనల్ రిపోర్ట్స్ కోసం లోపలికెళ్లారు. అలాగా? అమ్మా జగదీశ్వరి, వీళ్ళు నిన్నింత మాట్లాడుతుంటే ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? మా అక్కే కదండి, పరాయి వాళ్ళేం కాదుగా. ఎందుకులే జగదీశ్వరి పై పై మాటలు. ఎవరినో తీసుకొచ్చి కోడలుగా చెలామణి చేస్తున్నప్పుడే నాకు నువ్వేంటో అర్థమైంది. వదినా ప్లీజ్, అనవసరంగా మాట తోలకండి. ఇంకెంత, కొద్దిసేపట్లో తెలుస్తుంది. ఆగలేరా? అవును వదినా, అసలు నిజమేంటో, ఎవరు అయిన వాళ్ళో ఎవరు కాని వాళ్ళో కూడా తెలుస్తుంది. ఏంటక్క, ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నా? నేనేం మనసులో పెట్టుకుని మాట్లాడటలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావని ఆ చేతులే చెప్తున్నాయి. చేతులు చెప్పడం ఏంటమ్మా? ఆ, చేతులు కాదన్నయ్య గారు, చేతలు అన్నాను. ఓ అలాగా. యాండి, ఇప్పుడొచ్చిన బిడ్డే మన బిడ్డని తెలిసాక తనకి కిలో తక్కువ కాకుండా బంగారం పెడదామండి. కూతుర్ని అల్లుడిని తీసుకొచ్చి మన ఇంట్లోనే పెట్టుకుందాం. సరేనా అండి? మరి రేకొస్తే? దాని మొహం అదెప్పుడొస్తుందిలే. వదినా, అయ్యో వదినా, నువ్విక్కడున్న సంగతే మర్చిపోయాను. ఏముంది, రేఖ కూడా మాతోనే ఉంటుంది. నువ్వు కూడా మాతోనే ఉండదునా? అలాగే వదినా. ఏమైంది డాక్టర్ గారు? ఆహా, ఏం నటిస్తున్నావురా డబ్బులు తీసుకుని? చెప్పు, బయటపడితే ఇప్పుడు నీ సంగతి తేలుస్తాను. నేనేంటో ప్రూవ్ చేస్తాను. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా? అంటే వీళ్ళకి పెళ్లికి ముందే ఆ అక్షర పుట్టేసిందా? నువ్వు ఉండమ్మా. మాది లవ్ మ్యారేజ్ కాదు డాక్టర్ గారు, అరేంజ్డ్ మ్యారేజే. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. పర్లేదు చెప్పండి డాక్టర్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిదేనా? డాక్టర్, అటేడు తరాలు ఇటేడు తరాలు వేలు పెట్టి చూపించని వంశం మాది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు డాక్టర్? తప్పదు మేడం. చూడండి సార్, ఈ వయసులో మీరు వినకూడని మాట అయినా చెప్పక తప్పడం లేదు. మీరు గుండె రాయి చేసుకుంటారు. ఏదో ఒకటి చేసుకుంటారులేండి, ముందు మీరు చెప్పాల్సింది చెప్పండి. ఇట్స్ ఆల్ రైట్. మీ పిల్లలిద్దరూ మీకు పుట్టలేదు వీరేంద్ర గారు. చూడండి సార్, ఈ వయసులో మీరు వినకూడని మాట అయినా చెప్పక తప్పడం లేదు. మీరు గుండె రాయి చేసుకుంటారు. ఏదో ఒకటి చేసుకుంటారులేండి, ముందు మీరు చెప్పాల్సింది చెప్పండి. ఇట్స్ ఆల్ రైట్. ఈ పిల్లలిద్దరూ మీకు పుట్టలేదు వీరేంద్ర గారు. ఏం కూసావురా? ఇది మళ్ళీ ఒకసారను అనరా? జానకి, ఎంత మోసం చేశావు జానకి. వీరేంద్ర గారు. డాక్టర్, డాక్టర్! అయ్యో! సార్, అన్నయ్య! అన్నయ్య! అన్నయ్య, అన్నయ్య! సార్, అన్నయ్య! సార్, అచ్చా! సార్.
అనవసరంగా ఈయన ఉసురు పోసుకున్నావు కదమ్మా. సార్, నేనేదో అనుకుని ఇవి తీసుకుంటే ఇలా అయిందేంటి? అంటే జగదీశ్వరి డాక్టర్ని కొనలేదా? అయ్యో భగవంతుడా, నేనే చంపేసినట్టు అయిందేంటయ్యా. ఇవి అక్కడుంటే అన్నయ్య బతికేవాడు కదా. ఇప్పుడు నేనే తీసానని తెలిస్తే నన్ను చంపేస్తారు. అమ్మో, ఎంత పనయింది. జగదీశ్వరి గుట్టు రట్టు చేద్దామనుకుంటే ఈయన పుట్టుకుమన్నాడేంటి? నాకు నా కోడలికి అసలు కలిసి రాదు. ఇప్పుడు వీటిని పడేస్తాను, సగం పేడ విరగడైపోతుంది. ఏంటి, చూసేసిందా? కనిపెట్టేసి ఉంటుందా? లేకపోతే మనం ఇప్పుడు ఇక్కడ ఏదో పనున్నట్టు నటించాలి, లేకపోతే తనకి అనుమానం వస్తుంది. షు, షు, షు. షు. హ, షు, 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 హ, షు, షు. ఏంటక్క ఇక్కడేం చేస్తున్నా? కాకులు జగదీశ్వరి, కాకులు. షో. ఏంటి కాకులా? ఆ, హైదరాబాదులో పావురాలు తప్ప కాకులు ఎక్కడుంటాయక్క? అదే అదే, పావురాలు పావురాలు. పావురాలు చెట్ల మీద ఎందుకుంటాయక్క? అయినా అక్కడ అన్నయ్య గారు చనిపోతే నువ్వేంటిక్కడ ఇలా కాకుల్ని పిచ్చుకల్ని తోలుతున్నా? అది అది ఆ అన్నయ్య గారు పోయారు కదా, ఆ బాధని మర్చిపోవడానికని. నువ్వు అబద్ధం చెప్తున్నావక్క. జగదీశ్వరి, నేను నిజమే చెప్తున్నాను. నిజమైతే నీ చేతులకు దురద రావాలి కదా. అంటే నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు. అన్నయ్య గారు పోయారని తెలిసాక నీలో కంగారు కనిపించింది, టెన్షన్ పడ్డావు. అది నేను చూశాను. నాకేం టెన్షన్? నాకేం టెన్షన్ లేదు, బాధపడ్డానంతే. సర్లే, నిజమేదో ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుందిగా. ఏ నిజం జగదీశ్వరి? అదేనక్క, అసలు అన్నయ్య గారు ఎందుకు చనిపోయారో, డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో అది ఆ రోజు తెలుస్తుంది. నువ్వెందుకక్క కంగారు పడుతున్నావు? కంగారేమీ లేదు జగదీశ్వరి, నువ్వెళ్ళు, నువ్వెళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరనేది తేలిపోతుంది. ఈ డూప్లికేట్ పారిపోద్ది. ఈడ వదిలిపోతుంది. ఏంటి బావగారు అలా మౌనంగా ఉన్నారు? ఎంతైనా ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటేనే అర్థం లేకుండా మాట్లాడకండి. మరి నీ మౌనానికి అర్థం ఏమిట్రా? బాగా అడిగారన్నయ్య. ఆ? జగదీశ్వర్ ఫోన్ చేసిందా? విషయం ఏంటో తెలిసిపోయి ఉంటుంది. తొందరగా లిఫ్ట్ చేయండి బావగారు. ఆ, హలో, ఏంటమ్మా, ఏమన్నా తెలిసిందా?
ఏంటమ్మా నువ్వు అనేది? అరే అవునా? అలా ఎలా జరిగిందమ్మా? అయ్యయ్యో, అలా ఎలా జరిగింది? నాన్న ఫోన్ ఇటీవు నాన్న. హలో అమ్మా, నేను అవునా? ఏంటమ్మా నువ్వు అనేది? ఎలా జరిగిందమ్మా? ఏంటి బాబు నువ్వు చెప్పు, ఏం జరిగింది? సరే అమ్మా. ఏమైంది బాబు? బావగారు ఏమైంది చెప్పండి. అక్షర వాళ్ళ నాన్నగారు పోయారు. ఎక్కడికి? చనిపోయాడంట. ఇప్పుడు ఈ న్యూస్ ఎలా చెప్పాలి వాళ్ళకి? అయినా దానికి ఎందుకు చెప్పడం? లేదులేమ్మా, చెప్పాలి. అన్నయ్య గారు ఎలా పోయారంట? హార్ట్ అటాక్ అంటమ్మా. ఇప్పుడు మన అక్షరకి ఈ న్యూస్ ఎలా చెప్పాలి? నువ్వే చెప్పమ్మా ఇద్దరికి. నా వల్ల కాదు మావయ్య గారు. అలా అంటే ఎలా అమ్మా? లేదు మావయ్య గారు, అక్షర్కి నేను చెప్పలేను. చెంచమ్మా, నువ్వన్నా వెళ్ళి చెప్పమ్మా. లేదన్నయ్య గారు, ఆ పసిదాని మొహం చూస్తూ ఈ విషయం నేను దానికి చెప్పలేను. చెప్పలేను అన్నయ్య గారు. అయ్యో, ఎవరు చెప్పనంటే ఎలా? అవతల వాళ్ళ నాన్నగారు చనిపోయి హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ మేం చెప్పలేమంటే ఎలా? ఇద్దరిలో ఎవరో ఒకరు తన కూతురు కదా, వాళ్ళకి ఈ విషయం తెలియాలి. నందిని, నువ్వు వెళ్ళి డాక్టర్ అక్షర్కి చెప్పు. నేను కొత్తగా వచ్చిన అమ్మాయికి చెప్తాను. త్వరగా వెళ్ళు. పద చెంచమ్మా, వెళదాం. ఏంటండి అలా చూస్తున్నారు? అవును, ఇది అసలు అక్షర కాదు అంటున్నారు. మరి నేనెందుకు ఈ న్యూస్ చెప్పడానికి ఇంతలా గింజుకుంటున్నాను? హలో మాస్టారు, మిమ్మల్ని. ఏంటి అలా చూస్తున్నారు? అలా నిలబడిపోయారే? ఒకవేళ ఇదే అసలు అక్షర అయితే మా నాన్న చనిపోయాడని ఇంత క్యాజువల్గా చెప్తారా అని జీవితాంతం సాధిస్తుందేమో. ఏం చేస్తున్నావు అక్షర? ఏం లేదు నందిని, రా కూర్చో. ఇప్పుడు ఎలా చెప్పడం, ఎలా రియాక్ట్ అవుతుందో. హలో కార్తికేయ, మిమ్మల్ని. ఏంటి ఆలోచిస్తున్నారని ఇందాక నుంచి అడుగుతున్నాను. అబ్బే ఏం లేదు, ఏం లేదు. విషయం చెప్తే ఈ గెటప్ తీసి పరిగెడితే కష్టం కదా, మళ్ళీ ఆ డూప్ చూస్తే కష్టం. ఏంటి నందిని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. లేదు, ఏదో ఉంది. అదేం లేదు. ఉండబట్టే మీరు అలా ఆలోచిస్తున్నారు.
చెప్పండి ఏంటది? ఎంతకాలం నీ గెటప్తో ఉంటావు? ఆ పోలీసులున్నంత కాలం తప్పదు కదా నందిని. నాకేమైనా సరదానా చెప్పు? ఈ విగ్గు, ఈ మీసాలు చిరాకు తెప్పిస్తున్నాయి. అక్షర, ఏంటి నందిని, ఏదో చెప్పాలనుకుంటున్నా చెప్పలేకపోతున్నా? ఏం లేదు. మరి మరి మీ నాన్నకి మా నాన్నకి అక్షర, ఏంటి నందిని, ఏంటి? ఆ రాజేశ్వరత్త ఏమన్నా అందా చెప్పు. రివాల్వర్ తీసి ఆపు ఆపు అక్షర. అత్త ఏమనలేదు, ఎవరు ఏమీ అనలేదు. అంకుల్ అంకుల్. నందిని, నాన్నకేమైంది నందిని? ఇవాళ ఆయన, రేపు మనం, అంతే. కాలం అనేది చక్రం లాంటిది, తిరుగుతూనే ఉంటుంది. మా నాన్నకి ఏమైందని అడిగితే ఇలా చక్రాలు టైర్లు అంటారేంటండి? చెప్పండి. ఏమైందండి? మీ ఫాదర్ ఎల్ఐసిలో ఏమన్నా కట్టారా? లోన్ కావాలా? అబ్బే, నాకు లోన్ ఎందుకు? బా, ఎలా చెప్పాలో తెలియడం లేదే. నాకు ఇలా చావు వార్తలు చెప్పాలన్నా, చావుకెళ్ళి పరామర్శించాలన్నా నాకు చేత కాదు, నా వల్ల కాదు. మిమ్మల్ని ఏంటండి? మా నాన్నకేమైందో చెప్పకుండా చక్రాలు ఎల్ఐసీలు అంటారేంటి? అర్థం చేసుకో అక్షర, ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను? నందిని, నాన్నకి మళ్ళీ హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా? చనిపోయారా? కాదుగా, అది జరగలేదుగా. అదే జరిగింది. హార్ట్ అటాక్ వచ్చింది. నాన్నగారు నాన్నగారు చనిపోయారు. ఇంత క్యాజువల్గా రిసీవ్ చేసుకుందేంటి? ఒరిజినల్ కాదా? అన్నీ గాని నేనే చేజేతిలో చంపేశాను. నేను అసలు రక్తం మార్చుకున్నా ఉంటే బతికేవాడు. ఈ అక్షరం ఆ అక్షరం ఎవరో ఒకరు కూతురు అయ్యేవాళ్ళు కదా. ఏదో చేద్దాం అనుకుని ఇలా చేసేసానేంటి? ఏమై ఉంటుంది? ఈ టెస్టుల్లోనో లేకపోతే టెస్టులు చేసిన రక్తంలోనో ఏదో తేడా జరుగుంటుంది. మేడం, ఆయన అలా పడుకోవటం, మీరు అలా చూడటం ఎందుకు మేడం? కరెంట్ షాక్ తగిలితే ఏ కాలు చెయ్యి పడిపోయి పోయినా పర్వాలేదు. ఇలాంటి బార్ షాక్ తగిలితే మాత్రం. రేయ్, నిజం చెప్పు. నిజంగా మా అమ్మాయి రక్తం పరీక్ష చేసావా? చెప్పరా, చెప్పు. నిజం తెలిస్తే ఇప్పుడేంటి నా పరిస్థితి? నా కంగాన్ని టెన్షన్ని బయట పెట్టకూడదు, కనిపెట్టేస్తారు. మాట్లాడవే, చెప్పు. చెప్పరా, నిజం చెప్పు. ఆ టెస్టులో ఏదైనా పొరపాటు జరిగిండొచ్చు కదా. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, లేదంటే కోర్టుకు వెళ్తాను. వదినా, ఎందుకు ఊరికే దగ్గుతున్నావు? అదేంటోదిరా, దగ్గొస్తే దగ్గకూడదా? దగ్గొస్తే దగ్గుతున్నట్టు, బలవంతంగా దగ్గుతున్నట్టుంది. ఇలా దగ్గటానికి మెడికల్ టెర్మినాలజీలో నువ్వు నోరుమోయిరా. ఇప్పుడు సమస్య అది కాదు. చెప్పు, పరీక్షల్లో ఏదైనా పొరపాటు చేస్తే ఇప్పుడే చెప్పు. అవును డాక్టర్, చెప్పండి, లేకపోతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.
చూడండి మేడం, నన్ను నేను చెప్పుకోవటం కాదు కానీ నేను చాలా నిజాయితీ పరుణ్ణి, అబద్ధం చెప్పటం అలవాట్లేనోడిని. అంతెందుకు, మీకు చెప్పొచ్చో చెప్పకూడదో కానీ మొన్న నేను ఇంటికి ఆలస్యంగా వెళ్తే మా ఆవిడ లేట్ అయింది ఏమిటండి అని అడిగింది. నేను దానికి నాకు ఒక మరో సెటప్ ఉంది, అక్కడికి వెళ్ళి వస్తున్నాను అని నిజం చెప్పాను. డైవర్స్ ఇచ్చేసింది. చూసారా, నేను అబద్ధం చెప్తే ఇప్పుడు కలిసి ఉండేవాళ్ళమే కదా. అవన్నీ నాకు అనవసరం. సరే మేడం, ఓకే మేడం. అది ఫైనల్గా ఒకటి చెప్తున్నాను, ఈ టెస్ట్లో అమెరికాకు పంపించండి. ఇదే రిజల్ట్ రాకపోతే ఈ హాస్పిటల్ తీసేసి ఫంక్షన్ హాల్కి అద్దెకిచ్చేస్తాను. ఈ రిపోర్ట్ నొక్కేయాలి. ఇక వెళ్ళి ఏ కోర్టుకి వెళ్ళరు. అప్పుడు నేను బయటపడతాను.